ఫోటోగ్రాఫర్ కెమెరా తీయాలా ఆధ్వర్యంలో స్పీకర్ గారు జరుగుతా ఉన్న అన్యాయానికి నిరసనగా ఇవాళ చివరికి చట్టసభ చట్టసభకు మేము వెళ్ళి జరుగుతా ఉన్న ఈ అన్యాయం మీద మేము ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాము. ప్రొటెస్ట్ తెలియజేస్తూ మేము వాకౌట్ చేయదలుచుకున్నాము. ప్రొటెస్ట్ తెలియజేస్తూ మేము వాకౌట్ చేయదలుచుకున్నాం కాబట్టి మాకు మైక్ ఇవ్వండి. 2 నిమిషాల పాటు మాకు మైక్ ఇవ్వండి అని అంటే కూడా మైక్ ఇవ్వని అధ్వానమైన పరిస్థితి ఇవాళ మన చట్టసభల్లో మనం చూసాం. అదే చట్టసభల్లో ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్నాము, వాకౌట్ చేస్తా ఉన్నాము, మాకు మైక్ ఇవ్వండి అని అంటే కూడా మైక్ ఇవ్వని అధ్వానమైన పరిస్థితులు చట్టసభలు నడుస్తా ఉన్నాయి. ఇవాళ ఇదే చట్టసభలో నిన్ను చూసాం. స్పీకర్ గారు మాట్లాడుతూ యునానిమస్ గా రోజమ్మని సస్పెండ్ చేశాము ఆ రోజు అన్నారు. నిన్న ఇదే స్పీకర్ నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా ఇదే స్పీకర్ గారిని, 67 మంది రోజమ్మని సస్పెండ్ చేసేటప్పుడు మీకు అధికారం లేదు, మీకు సస్పెండ్ చేసే అధికారం లేదు, ఎలా సస్పెండ్ చేస్తా ఉన్నారు, మీకు రూల్స్ అధిగమించి మీరు ఎలా సస్పెండ్ స్పీకర్ గారిని క్వశ్చన్ చేస్తే ఇవాళ ఇదే స్పీకర్ రూల్స్ లో లేకపోయినా కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూ యునానిమస్ గా సభ ఆమోదం తెలిపిందని చెప్పారు. నిజంగా ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అబద్ధాలు ఏవి ఉండవు. చివరికి ఇదే స్పీకర్ గారు ఇదే సభ సోమవారం పూట ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దిగజారుస్తూ స్పీకర్ గారు ఈ సభ వ్యవహరిస్తా ఉన్న తీరుకు నిరసన తెలుపుతా ఉన్నాం. కంటెంప్ట్ పిటిషన్, ఈ విషయం మీద కంటెంప్ట్ పిటిషన్ హైకోర్టులో సోమవారం విచారణకు వస్తున్నందున ఆ రోజు వరకు సభను మేము బహిష్కరిస్తా ఉన్నాం. నిజంగా చట్టసభలో న్యాయస్థానాన్ని కూడా గౌరవించలేని అధ్వానమైన పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఒక మహిళా ఎమ్మెల్యే ఆ ఉత్తర్వులను చూపించి నా హక్కును నాకు ఇవ్వండి అని అడిగితే న్యాయస్థానం కన్నా మేము పెద్దోళ్ళం, మీ హక్కును మేము ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి మహిళా ఎమ్మెల్యేల మీద అసభ్యకర రీతిలో వాళ్ళు ప్రవర్తించిన తీరును మనం చూసాం. దీనిని పూర్తిగా ఖండిస్తూ కంటెంప్ట్ పిటిషన్ సోమవారం వస్తూ ఉన్నందున జ్యుడిషియరీకి బాసటగా నిలిచేందుకు మేము సోమవారం వరకు సభను మేము బహిష్కరిస్తా ఉన్నాం. నిజంగా ఎంత దిక్కుమాలిన సభ అంటే ఇది. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును సోమవారం చట్టసభలో చర్చిస్తారట. నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే చట్టసభ న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తూ వీళ్ళు చట్టసభల్లో చర్చిస్తారట.
ఈ వైఖరికి నిరసన తెలుపుతూ చట్టసభను మేము సోమవారం దాకా బహిష్కరిస్తా ఉన్నాం. ఒకవైపున చట్టసభ చేసినది అన్యాయం అని చెబుతూ న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉంది. న్యాయస్థానంలో కంటెంప్ట్ పిటిషన్ వేస్తూ ఉన్నారు. కంటెంప్ట్ పిటిషన్ మీద విచారణ జరుగుతూ ఉంటే న్యాయస్థానం తీసుకున్న తీర్పు మీద చట్టసభలో వీళ్ళు విచారిస్తారట. నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, మేము చట్టసభకు రాం. సోమవారం కంటెంప్ట్ పిటిషన్ హైకోర్టు విచారిస్తూ ఉండగా హైకోర్టుకు బాసటగా మేము నిలుస్తాం. మీరు మీ చట్టసభలో ఆ హైకోర్టుకు వ్యతిరేకంగా మీరు మీ చట్టసభలో మీరంతటా మీరే విచారణ చేసుకోండి, మీరంతగా మీరే తీర్పులు ఇవ్వండి. ప్రజలందరూ చూస్తూ ఉంటారు డెమోక్రసీని ఏ విధంగా అవహేళన చేస్తూ ఉన్నారు అన్నది ప్రజలంతా కూడా చూస్తూ ఉంటారు. ప్రజలు మీకు రాబోయే రోజుల్లో న్యాయస్థానాలు, ప్రజలు, పైనుంచి దేవుడు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత సిగ్గు లేకుండా ఉంది అని అంటే, నిజంగా చట్టసభను ఎంత దారుణంగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారనంటే, 8 మంది వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల బీఫాముల మీద, వేరే పార్టీకి సంబంధించిన బీఫాముల మీద 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఆ ఎమ్మెల్యేలను కనీసం డిస్క్వాలిఫై చేసి లేదా వాళ్ళ చేత రాజీనామా చేయించి కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళే కాన్ఫిడెన్స్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళే కాన్ఫిడెన్స్ తనకు లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్పి కనీసం ఆ కార్యక్రమం చేయడానికి కూడా వెనకడుగు వేస్తా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం లేదు. ఆ ఎమ్మెల్యేలను పైగా స్పీకర్ గారి కుర్చీని ఉపయోగించి ఆ కుర్చీ ద్వారా ఆ ఎమ్మెల్యేలను కాపాడే నిస్సిగ్గు ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తిగా ప్రజలను మోసం చేస్తా ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి విషయంగా నేను 2 విషయాలు చెప్తా. చంద్రబాబు నాయుడు గారి గురించి రాజకీయాలలో ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, రాజకీయాలలో ఉన్నప్పుడు 2 గుణాలు ఉండాలి ఏ నాయకుడికైనా. ఒకటి క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, రెండవది క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏమిటి అని అంటే, అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడవడం చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత ఏమిటంటే, ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్ధాలు చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. ఈ 2 చంద్రబాబు నాయుడు గారికి లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేక వేరే పార్టీ ఎమ్మెల్యేలకు తాను లంచాల ద్వారా సంపాదించిన డబ్బు ఎరచూపి ప్రలోభాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొనుగోలు చేస్తూ స్పీకర్ వ్యవస్థను ఉపయోగపెట్టుకుంటూ ఆ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ సిగ్గు, రోషం, లజ్జ ఏ మాత్రం కూడా ఉన్నా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ ఎమ్మెల్యేలందరినీ డిస్క్వాలిఫై చేయండి, ప్రజలు లేకపోదాం. ప్రజల ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో, దేవుడి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో ప్రజల దగ్గర తేల్చుకుందాం. చివరకు రోజమ్మ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్న తీరు, స్పీకర్ ఆఫీసును తాను ఉపయోగించుకుంటా ఉన్న తీరు యావత్ ఆంధ్ర రాష్ట్రం చూస్తూ ఉంది, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఒక అబలకు జరుగుతూ ఉన్న అన్యాయం, ఒక అబలకు తనకు అన్యాయం జరిగిందని చెప్పి కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి తీర్పులు తీసుకొని వచ్చినా కూడా చట్టసభను మీరు అవహేళన చేస్తూ, ప్రజలను అవహేళన చేస్తూ మీరు ప్రవర్తిస్తున్న తీరును రాబోయే రోజుల్లో ప్రజలు, దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మాత్రం చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నాం. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రచించిన వ్యక్తి. అందుకనే అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకు పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారికి మొరబెట్టుకున్నాం. జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మీరన్నా చూడండి, దేవుడితో మాట్లాడి కనీసం చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం చేయండి అని చెప్పి. అసలు ప్రివిలేజ్ కమిటీ అన్నది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రివిలేజ్ కమిటీ అంటే ఏమిటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు టోటల్గా ప్రివిలేజ్ కమిటీలో సభ్యులు.
మెజారిటీ సభ్యులు మొత్తం ప్రివిలేజ్ కమిటీలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. దాంట్లో మెజారిటీ సభ్యులు ఎవరు? అంతా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. అటువంటప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఏం న్యాయం చేస్తుందని నాకు అర్థం కావడం లేదు. ఇంతకన్నా నిజంగా అన్యాయం ఉండదు. ఇదే ప్రివిలేజ్ కమిటీకి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, వాళ్ళ మంత్రులు అన్న మాటలు, వాళ్ళ అన్నీ కూడా ప్రివిలేజ్ కమిటీకి మేము ప్రివిలేజ్ కమిటీకి పలు దఫాలుగా ప్రివిలేజ్ కమిటీకి మేము కంప్లైంట్ చేశాం. అయినా వాళ్ళ మీద యాక్షన్లు ఉండవు. కానీ వాళ్ళకి ఎవరైతే అడ్డు తగులుతున్నారో ప్రతిపక్ష సభ్యులు, వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకునేదానికి నిస్సిగ్గుగా వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగిస్తారు. ఇంతకన్నా నిజంగా దారుణం ఏది ఉండదు. నిజంగా ఇదే ప్రివిలేజ్ కమిటీలకు సంబంధించిన వీళ్ళకున్న అధికారాల మీద కూడా ఖచ్చితంగా కోర్టులకు పోతాం. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు అన్యాయం చేస్తే వాటి మీద కూడా ఖచ్చితంగా కోర్టులకు పోతాం. నిజంగా ప్రజాస్వామ్యం అవహేళన కాబడుతూ ఉంది. ప్రివిలేజ్ కమిటీ అని ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ప్రివిలేజ్ కమిటీ అని చెప్పి వీళ్ళు కొత్తగా చెప్తా ఉన్న మాటలు వింటా ఉంటే. కారణం ప్రివిలేజ్ కమిటీలో చైర్మన్ దగ్గర నుంచి సభ్యులు అంతా వాళ్ళోళ్ళే ఉన్నప్పుడు ఏం న్యాయం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఆ ప్రివిలేజ్ కమిటీని కూడా ఉపయోగించి అన్యాయం చేయడానికి వీళ్ళకి మనసు ఎలా వస్తుందని అడుగుతా ఉన్నా. ప్రివిలేజ్ కమిటీకి పోయే ఇదే ప్రివిలేజ్ కమిటీ గురించి మాట్లాడే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అసెంబ్లీలో ఏమన్నాడు? రేనా నీ అంతు చూస్తా. చంద్రబాబు నాయుడు గారు పిచ్చిగా ఉందా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నీ సంగతి తెలుస్తా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఖబర్దార్ అని ఇంకొక మంత్రి అన్న మాటలు, కొవ్వెక్కిందా ఇంకొక మంత్రి అన్న మాటలు, మగతనం ఉందా ఇంకొక మంత్రి అన్న మాటలు, ఇవన్నీ ప్రివిలేజ్ కమిటీలకు కనపడవు. పాతేస్తాం ఇవన్నీ వాళ్ళన్న మాటలు ప్రివిలేజ్ కమిటీకి కనపడవు. కారణం ప్రివిలేజ్ కమిటీలు అంతా కూడా వాళ్ళ సభ్యులు కాబట్టి. శాసనసభ సుప్రీం అంటున్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకోబోతున్నారు. కోర్టు కంటే కూడా శాసనసభ సుప్రీము, హౌసే సుప్రీం అంటున్నారు కదా. ఇది ఇవాళ హౌసే సుప్రీము, శాసనసభ సుప్రీము, కోర్టుల కన్నా అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు. నిజంగా వీళ్ళకి అహంకారం కళ్ళు పైకెక్కి ఇలా కోర్టులు కనపడవు, సామాన్య ప్రజలు కనపడడంలా. అందుకని వీళ్ళకి రాబోయే రోజుల్లో కోర్టులు బుద్ధి చెప్తాయి, ప్రజలు బుద్ధి చెప్తారు, దేవుడు బుద్ధి చెప్తారు.